అనేక సేవలు కూడా చేయడం జరిగింది. ఒక్కసారిగా పొలిటికల్ ఎంట్రీ ఎందుకు రావాలనుకుంటున్నారు? పొలిటికల్ ఎంట్రీ అంటే మాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి నేను చిన్న 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి ఇంట్లో అంత రాజకీయ వాతావరణం చూడడం కానీ ఆ వాతావరణంలో పెరగడం వల్ల కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మా మీద చిన్నప్పుడే పడిపోయింది. సో డాక్టర్గా కూడా డాక్టర్ చదవడం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే సేవ చేయాలని ఉద్దేశం. రాజకీయాలు కూడా సేవ చేయడానికి చాలా అనువైన ప్రొఫెషన్. ఎస్, అంటే డాక్టర్కి ఈ పొలిటికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సరే డాక్టర్గా మీరు వృత్తిగా ముందుకెళ్తారు, అనేక సేవలు చేస్తారు, ఈజీగా ఉంటుంది. కానీ పొలిటికల్ అనేది చాలా డిఫికల్ట్ కదా. అనేక మందితోటి మాటలు పడాల్సి ఉంటుంది, అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, ఎన్నో ఆటంకులు వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ కూడా చూశారు. దాని గురించి ఏం చెప్తారు? డాక్టర్గా అంటే మనం కేవలం కొన్ని వందల మందికి మాత్రమే రీచ్ అవ్వగలము, వాళ్ళకి ఏదైనా విధంగా మనం సేవ చేయగలము. కానీ రాజకీయంగా మనకి కష్టాలైనా నష్టాలైనా ఎంత ఎదురైనా కూడా మన ఉద్దేశం ఏంది, ఇతరులకు మనం సేవ చేయాలి. ఒక విధంగా రాజకీయం అనేది ఈ ప్లాట్ఫామ్ మనకి లక్షల మందికి కోట్ల మందికి చేరుకునే విధంగా మన సేవ ఉంటుంది. కాబట్టి కష్టమైనా సరే ఇది కావాలని నేను ఎంచుకున్నాను. మొదటిగా మీకు బీఆర్ఎస్ నుంచి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ ఫాదర్ చాలా పొలిటికల్లో చాలా సీనియర్ లీడర్, అనేక పదవులు కూడా అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీకు పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు కూడా సడన్గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా ఇప్పుడు కష్టాల్లో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి ఈ టైంలో టఫ్ పర్సన్స్ కావాలని చెప్పి మన దగ్గరికి టికెట్ ఇవ్వడం జరిగింది. మనల్ని అప్రోచ్ అయ్యి ముందు నుంచి కూడా మనకు చెప్తూ వచ్చారు మీకు టికెట్ ఇస్తామని. కానీ ఎప్పుడైతే వాళ్ళ అధికారం కోల్పోయారో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మీద అనేక కేసులు బయటకు రావడం, వాళ్ళు చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు, భూ కబ్జాలు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ ఇట్లాంటి అనేకంగా బయటకు రావడం అనేది కొంచెం డిస్టర్బింగ్గానే ఉంది. ప్రజలందరూ కూడా ఇవన్నీ జరిగినాయా ఈ కాలంలో అన్నట్టు. అయితే ఒకటి ఏమవుతుందంటే ఇట్లాంటి దందాలు కానీ, ఫోన్ ట్యాపింగ్లు కానీ అందరికీ తెలిసేటట్టు చేయరు కదా పార్టీలో ఉన్నంత మాత్రాన. కొద్ది మందికో తెలుసు, వాళ్ళకు కోటరీ ఉంటుంది, వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి మీద అయితే వస్తున్నాయో కొద్ది మంది మీదనే వస్తున్నాయి, కానీ పూర్తిగా అందరి మీద రావట్లే. కానీ అదంతా బీఆర్ఎస్ పార్టీ మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ అనేది. కాబట్టి మనం ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన మనకి అవన్నీ జరుగుతున్నాయని తెలియాలన్న రూల్ ఏం లేదు కదా. పైగా ఇప్పుడు బయటకు వస్తున్నప్పుడు మనం కూడా ఆ పార్టీ ప్రతినిధిగా, ఆ పార్టీ నుంచి వస్తున్న అభ్యర్థిగా వచ్చి ఏమని ఓటు అడగాలి. వాళ్ళే అడుగుతారు కదా, మీ వాళ్ళే లిక్కర్ స్కామ్లో ఉన్నారు, మీ వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంత అవినీతి విషయంలో అని అడిగినప్పుడు మనం ఏమని సమాధానం చెప్తాం అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి టికెట్ అనౌన్స్ చేయగానే వితిన్ 48 అవర్స్లో మీరు రిజిగ్నేషన్ ఇవ్వడము, మెయిన్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి మీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో? అంటే ఒకటి మనకి టికెట్ అనౌన్స్ చేసింది March 13th రోజు, మనము నిర్ణయం తీసుకుంది వద్దనుకున్నది March 29. చాలా రోజులు గ్యాప్ ఉంది. ఈ మధ్యలో మేము జరుగుతున్న పరిస్థితులు అబ్జర్వ్ చేయడం కానీ, ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యేల సహకారం ఎట్లా ఉంది, తర్వాత ఎంతమంది మనతో కలిసి వస్తున్నారు, ఇవన్నీ ఆలోచించాము. తర్వాత ఒకటి మనము ఏదైతే అనుకుంటున్నాం, మీరు అడిగారు కదా అందరిలో ఇచ్చారని చెప్పి, ఒకటి ఏంటంటే ఉద్యమకారులని వాళ్ళు కొందరు ఇంకా ప్రతిసారి కూడా ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీలో కూడా చాలా మంది ఆశావాహులు ఉంటారు. అందరికీ టికెట్లు రావు. ఓన్లీ ఏంటంటే వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా సర్వేస్ చేయించుకుంటారు, చాలా ఫ్రీక్వెంట్ సర్వేస్ చేయించుకుంటారు. అందులో మన పేరు బాగుంది, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళైతే ఫేర్ ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మన పేరు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే రాదు వాళ్ళు డెఫినెట్గా కూడా కొంచెం ఆవేదన చెందుతారు, కొంచెం అసంతృప్తితో ఉంటారు. అది టైం గడిచిన కొద్దీ వాళ్ళు కూడా మనతో కలిసి. అంటే కడియం కావ్య అందరిలో కలుపుకోపోవడంలో ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి ఈ పరిస్థితి బీఆర్ఎస్లోకి వచ్చింది అనేది టాక్ నడుస్తుంది. వాస్తవమైనది? లేదు, పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మనకి టికెట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే నుంచే మేము స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఇక్కడ ఉన్న లోకల్ ఎక్స్ఎమ్మెల్యేస్ ఎవరినైనా వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళని కలిసాను. ఎవరు లేరో వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నామని చెప్పడం, అదంతా అయింది. కలవడం వారికి జరిగిపోయింది. జరిగినాక కూడా మనము సమీక్ష సమావేశాలు పెట్టుకుందాం, మండల స్థాయి నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టుకుందామంటే వాళ్ళు ఎవరో కూడా మనకి డేట్ ఇవ్వని పరిస్థితి. సో తర్వాత చాలా చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేసేది ఉంది. ఎందుకంటే మనది చాలా ఫస్ట్ అనౌన్స్ చేస్తాం, ప్లస్ అందులో కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదు, అప్పటికి బీజేపీ కూడా చేయలేదు.
ఆయన అటువంటి పరిస్థితులలో మనకు ముందు వచ్చినప్పుడు మనం క్యాంపెయిన్ అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు అంత నమ్మకం పెట్టుకొని మీకు మొదటిగానే టికెట్ అనౌన్స్ చేసింది, ఎందుకంటే మీరు కొత్తగా పొలిటికల్గా వస్తున్నారు. ఎందుకంటే సరే మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అనేది పొలిటికల్ ఓకే, బట్ మీరు వచ్చేది పొలిటికల్గా ఫస్ట్ టైం. కానీ ఎదురులోనే కొంత ఇబ్బంది, అంటే కొంత పబ్లిక్లో కూడా నెగిటివిటీ పోతుంది కదా, ఎందుకంటే పార్టీ క్యాడర్ కూడా కొంత కన్ఫ్యూజన్ గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళని ఎలా కౌంటర్ చేయగలుగుతున్నారు? అయితే ఓటర్స్కి వాళ్ళు న్యూట్రల్ ఉంటారు, వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు. కానీ ఒక ఇంటెలెక్చువల్గా, ఒక డాక్టర్గా, ఒక మహిళగా నా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అదొక క్లీన్ స్టార్ట్అప్ నేను చేయాలని అంటే అన్ని రోజులు కూడా ఆలోచించుకోవడం జరిగింది. లేదా అసలు చేయాలా వద్దా అన్న మీమాంసలో ఉండిపోయినాము. తర్వాత ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. వద్దనుకొని బయటికి వచ్చినాము. జస్ట్ లెటర్ ఇచ్చినాము, బయటికి కూడా రాలే అప్పటికి పార్టీ నుంచి. అయినా కూడా మేము అట్లా జస్ట్ లెటర్ ఇచ్చి నేను చేయను, విత్డ్రా అవుతున్నా అని చెప్పిన వెంటనే ఎవరైతే అంతకుముందు మమ్మల్ని కలవడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టిందో వాళ్ళందరూ ఐకమత్యంగా ఒక చోట చేరి మా మీద అనేక నిందలు మోపిల్లు. ఎవరైతే మా మీద మాటలు అన్నారో అసలు వాళ్ళకి మా పేరెత్తే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఏమంటారు, అవినీతి ఆరోపణలు కానీ, ఎటువంటి పెట్టి కేసెస్ కానీ కడియం శ్రీహరి గారి మీద 35 ఏళ్ల నుంచి ఉన్నాడు ఆయన రాజకీయాలలో. అట్లాంటి సందర్భంలో అట్లాంటి మరక అనేదే లేదు, మచ్చలేని నాయకుడు అనేది పేరు ఆయనకి. అట్లాంటి సందర్భంలో కూడా మనల్ని బయటకు వచ్చి అన్నారు. మరి అదే ఉత్సాహం మాతోటి క్యాంపెయినింగ్ చేయించేటప్పుడు, లేకపోతే సమావేశం నిర్వహించుకుందాం అన్నప్పుడు చేస్తే మేము బయటికి రావాలా వద్దా అన్నది ఇంకొన్ని రోజులు. అంటే మీరు చూసిన దాన్ని బట్టి ఎక్కడ పొరపాటు జరిగిందని మీరు అనాలిసిస్ చేస్తున్నారు? చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గత 10 ఏళ్లుగా మేము అధికార పక్షంలో మా గన్పూర్లో ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలో చూసుకుంటే 7 నియోజకవర్గాలలో 6 కాంగ్రెస్ వచ్చింది, డాడీ మాత్రమే గన్పూర్ బీఆర్ఎస్ నుంచి వచ్చింది. అది ఏంటంటే కేవలం కడియం శ్రీహరి అయితేనే అభివృద్ధి పనులు చేస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు. ప్లస్ చేశారు ప్రజలు. ప్లస్ మా డాడీ కూడా చూశారు, ఏదైనా చిన్న పని స్టార్ట్ చేద్దామన్నా కూడా కొంచెం స్లోగా అభివృద్ధి జరుగుతుందా లేదా, మనం చేయగలమా లేదా అన్న డౌట్ తనకు వచ్చింది. సో 10 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు. మా కార్యకర్తలు చూసుకుంటే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్రే వహించారు. రానున్న 5 ఏళ్ళు కూడా మళ్ళీ అదే ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి అని చెప్పి కార్యకర్తల గురించి ఆలోచించారు. తర్వాత గన్పూర్ అభివృద్ధి గురించి ఆలోచించారు. తర్వాత ఇంటర్నల్ విషయంలో కనుక చూసుకుంటే మన బీఆర్ఎస్ అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది, కార్యకర్తలు కానివ్వండి. సో ఇదంతా కూడా సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేదు. ఇవన్నీ విషయాలు చూసుకున్నారు. ప్లస్ మనము వెళ్ళడమే ఒక అంటే ఇంత ఎంపీ అనేది చాలా డిసైడెడ్ జాబ్. సో అట్లాంటి పెద్ద స్థాయిలో ఒక మంచి పొజిషన్లో మనం వెళ్ళాలి అంటే ఒక క్లీన్ పర్స్పెక్టివ్ తోటి, క్లీన్ ఇమేజ్ తోటి మనం వెళ్ళాలి. ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్న పార్టీ ఇప్పుడే ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది, కేసులు అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అని చాలా రకాల అంటే పొలిటికల్లో అనేది అది కామన్. అది ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, అధికారం దిగిపోయినాక ఖచ్చితంగా వారిపై కేసులు అవి ఇవి ఉంటాయి. సరే, దట్ ఇస్ కామన్ అది. కానీ మీ ఎంట్రీ అనేది కొంతమంది అపోజిషన్ వాళ్ళు కూడా చాలా వరకు నెగిటివ్గా చెప్తున్నారు. అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు. ఆనాడు కడియం శ్రీహరి ఉన్నటువంటి సమయంలో అందరితోటి కలుపుకొని వెళ్ళేవారు. కానీ కావ్య వచ్చిన తర్వాత పార్టీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, ఎస్పెషల్ బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఫాదర్ అప్పటి నుంచి బీఆర్ఎస్ ఉన్నారు, మీరు కూడా బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చారు పొలిటికల్గా. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి మారిపోయింది. అప్పుడు అంటే ఇంటర్నల్ సమస్యలు బీఆర్ఎస్ వాళ్ళు అవును. ఇప్పుడు ఒకటి ఏంటంటే, అప్పుడు గుర్తుకు రాలేదా, ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని అంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అని అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏదైతే అన్ని బహిర్గతం అవుతున్నాయి మన మీడియా, ప్రధాన మీడియాలలోనే పెద్ద పెద్ద అక్షరాలతోటి మనం రోజు ఒక ఐటమ్ చూస్తున్నాం. ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో మనకు అంతకుముందు తెలుసా, ఇప్పుడే తెలిసిందా, ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయను అని అన్నానో, ఈ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నాకు పర్సనల్ మెసేజెస్ కానీ, కాల్స్ కానీ చాలా వచ్చినాయి. ఎందుకు అంటే, మీరు ఆ పార్టీలో ఉండి ఇన్ని రకాలుగా మనం 10 ఏళ్ళ నుంచి చూసినాము, మాకు మీరు అందులో నుంచి బయటకు రా, మీరు ఈ పార్టీ నుంచి ఎందుకు చేస్తున్నారు అని ఫీలింగ్ ఉండే. బట్ ఇప్పుడు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పి నాకు చాలా మెసేజెస్ వస్తుంది. అంటే దాన్ని బట్టి ఏంది, ఎవరు మనల్ని నిందలేస్తున్నారు, ఎవరు మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనల్ని అంటున్నారు, అంతే తప్ప కామన్ పీపుల్ అయితే వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు కదా మనల్ని. ఎస్, ఓకే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయానికి వద్దాము. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు టైంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు మీరు? అయితే 6 గ్యారెంటీలు కూడా అన్ని ఇనాగ్రేషన్ అయిపోయింది, స్టార్ట్ అయింది. అయితే ఏమైంది, మన అసెంబ్లీ ఎన్నికలకి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి మధ్యలో జస్ట్ 3 నెలల గ్యాప్ వచ్చింది.
వాళ్ళు ఏదైతే ప్రతి శాఖకి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని రివ్యూ మీటింగ్స్ పెట్టుకుందాము, ఇంకా ఎట్లా ముందుకెళ్దాము అని ఆలోచించుకునే లోపే వాళ్ళు ఈ ఎలక్షన్స్ కోసం తిరగడం అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇన్ఛార్జ్గా ఇవన్నీ వాళ్ళు పొలిటికల్గా కూడా చూసుకోవాలి కదా. సో ఆ పనిలోనే బిజీగా ఉన్నారు. ప్లస్ ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది ప్రతి పథకానికి. అవి ముందు రానున్న 5 ఏళ్లలో మాత్రం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తాం. ఎస్, అంటే 100 రోజుల లోపే ఓన్లీ ఇంప్లిమెంటేషన్ కాదు, ఖచ్చితంగా ప్రజలకు కూడా లబ్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. రైతు బంధు సంబంధించినటువంటి సమస్య కూడా ఎక్కువ ఉంది. ప్లస్ ఇంకోటి వాటర్ సంబంధించినటువంటి ఇష్యూ, రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, రైతులు చనిపోతున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మీ వరంగల్లో ఉన్నటువంటి సమయంలో, మీరు క్యాన్వాసింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఎటువంటి అంశాలు మీరు గుర్తించారు సమస్యలు ఉన్నటువంటివి? అయితే ఇదేంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక విధంగా ఇప్పుడు ప్రజలే అంటున్నారు ముందుకు వచ్చి 10 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 100 రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా టైం ఇద్దాము అని ప్రజల మనస్తత్వాలు అట్లున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే తొందరపడుతున్నారు. వాళ్ళు ప్రతిదానికి ఏదో ఒక చోట నింద మోపాలని లేదా కాంగ్రెస్ పరిపాలన బాగాలేదని ఎత్తి చూపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇవన్నీ నిజాలు కాదు. రైతు బంధు కూడా 80-90% చేరిపోయింది చాలా మందికి. తర్వాత వాటర్ సమస్య అంటేనా ఇప్పుడు ఇది ఇంకా మనం పూర్తి సమ్మర్లకు కూడా రాలేదు. సో ఈ వాటర్ సమస్య కొంచెం అంతో ఎంతో ఉంటుంది ఈ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా అన్ని దాటుకొని ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ మీరు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో రైతులు ఈ సమస్యని లేవనెత్తి చూపిస్తే మీరు ఏం చెప్తారు దానికి? ఏం చెప్తాము, యాక్చువల్లీ ఇప్పుడు అంతా కూడా పంట తీసే టైం, అంటే ఇప్పుడు కొత్తగా పంటలు పండే టైం కాదు. సో ఈ సీజన్ ఇంకో 1 month వరకు ఉంటుంది. సో ఈ లోపు కూడా అంత పంట చేతికి వచ్చే టైమే కాబట్టి ప్రజలు అంతగా రైతులు ఎక్కువ నష్టపోవట్లేదు. సో వాళ్ళు అడిగినా కూడా మనం చెప్తాం అనమాట, వాళ్ళకి రైతు భరోసా కానీ ఇంకా వేరే పథకాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ బీఆర్ఎస్ మేము తప్పు చేశాము, అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బంది అయిపోయింది, క్యాడర్లో కొంత పొరపాటు జరిగిపోయింది, దాన్ని మేము మళ్ళీ గెయినప్ చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి మంత్రి చెప్పడం జరుగుతుంది. అంటే దయాకర్ కూడా చెప్తున్నారు, అనేక ఆరోపణలు కూడా చేస్తున్నాం. మీ పైన ఏం చెప్తారు దాని మీద? ఆరోపణలు చేయడానికే కదా ప్రతిపక్షాలు ఉంటుంది. అందులో కొత్తగా వాళ్ళు చేయకపోతే ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఏంది ఇంత స్తబ్దుగా ఉన్నారని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర బాగానే యాక్టివ్గా వర్కప్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు నిందలు అంటారా, మనల్ని ఏదో ఒకటి అనాలి. ఇప్పుడు ఒక బలమైన అభ్యర్థి ఇన్ని రోజులు కూడా అసెంబ్లీలో ఒక స్ట్రాంగ్ వాయిస్ కడియం శ్రీహరి గారిదే, ఎప్పుడైతే ప్రతిపక్షంలో మనం కూర్చున్నాము. సో అంత స్ట్రాంగ్ వాయిస్ బయటకు వెళ్తుందన్న బాధ, తర్వాత వాళ్ళకి టికెట్ ఇచ్చినాక కూడా వద్దనుకొని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అన్న అక్కసు, లేదా ఇన్ని రోజులు కూడా వాళ్ళకి అంతకుముందు కూడా ఉంది. మనకి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చిందో అప్పుడు కూడా వాళ్ళ ఫాదర్కి ఎమ్మెల్యే ఇచ్చారు, అమ్మాయికి ఎంపీ ఇచ్చారు. కాబట్టి ఇద్దరికి ఒక ఫ్యామిలీ నుంచేనా అన్న అక్కసు కూడా ఉండడం వల్ల మన మీద ఏదో ఒక విధంగా దాడి చేయాలని దాడి చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థని, బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు అనేది వారు చెప్తున్నారు. అసలు ఈ మీడియా అంతా కూడా వన్ సైడే మాట్లాడుతుందని నాకు అనిపిస్తుంది ప్రతి. అదే అందుకే మీకు అవకాశం ఇచ్చాం, చెప్పండి ఏంటిదో. అదే కదా చెప్తుంది. ఏంటంటే ప్రతిసారి ఎందుకు ఒక కడియం శ్రీహరి ఒక వ్యక్తి మాత్రమే, ఆయన పార్టీ ఇచ్చిన పదవులు చాలా బాగా హుందాగా ప్రవర్తించాడు, హుందాగా నిర్వహించాడు. ఎవరి దగ్గర కూడా ఒక పైసా తీసుకొని పనిచేసిన వ్యక్తి కాదు. మరి అట్లా అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి లేదా మచ్చలేని నాయకుడు అన్న పేరు కడియం శ్రీహరికి ఎందుకు వస్తుంది? ఏంటంటే ఈ అభాండాలు, ఈ నిందలు వేసి వాళ్ళ అక్కసు వెళ్ళగలుపుకోవడం తప్ప వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు. ఇంకా ముఖ్యంగా అంటే కడియం శ్రీహరి, కడియం కావ్యని ఎంపీగా చేసేందుకే ఆరూరు రమేష్ కావచ్చు, బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల్ని ఇతర పార్టీలకు పంపించే ప్రయత్నంలో నెంబర్ 1గా ఉన్నారనేది వాళ్ళు చెప్తున్నారు. వాస్తవమేనది? ఇది చాలా నవ్వుకునే విషయం. ఎందుకంటే కడియం శ్రీహరికి అంత స్థాయి లేదు, లేదా అంత అవసరం లేదు. ఫస్ట్ మాకు అంత శక్తివంతులం మేము కాదు. మేము చాలా అతి పేద కుటుంబంలో నుంచి వచ్చి, ఏదో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి రాజకీయాలు మా వంతుగా మేము ఏం చేయాలి ప్రజలకు అన్న ఉద్దేశంతో వస్తున్న వాళ్ళం. కానీ వాళ్ళని ఇట్టెళ్ళగొట్టి అట్టెళ్ళగొట్టి వాళ్ళు మాకంటే ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఎంతో బలవంతులు వాళ్ళు. అట్లా అన్నప్పుడు ఇంకా కడియం శ్రీహరి 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు, 35 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ కూడా పదవులు అనుభవించారు కదా, ఎంతసేపు మమ్మల్ని అదే చెప్తున్నారు ఆనాడు ఎన్టీఆర్. అయితే పదవులు అనుభవించడం లేదు, పదవులను బాధ్యతగా నిర్వహించడం లేదు. పదవులను బాధ్యతగా నిర్వహించేది కడియం శ్రీహరి, పదవులు అనుభవించింది మిగతా వాళ్ళు ఎవరు అంటే ఆరూరు రమేష్ గారు కానీ, తర్వాత పసులు దయాకర్ కానీ, తర్వాత రాజయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా పదవులు అనుభవించి బయటకు వెళ్ళారు. మరి వాళ్ళందరూ వెళ్ళినందుకు కూడా కూర్చొనైనా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? కేవలం కడియం శ్రీహరి బయటకు వెళ్ళిన ఎందుకు పెట్టాలి అంటే కడియం కావ్య ఒక బలమైన అభ్యర్థి,
కడియం శ్రీగారు ఒక బలమైన నాయకుడు. ఎప్పుడైతే వాళ్ళకి బలం తగ్గుతుందని తెలిసినప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా మేము ఇంకా బలంలోనే ఉన్నాం, మేము ఇంకా బలవంతులమని నిరూపించుకోవడానికి మా మీద ఎన్ని విధాలుగా నిందలు వేసింది. ఖచ్చితంగా. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆనాడు ఎన్టీఆర్ని మోసం చేశారు, అధికారంలో ఉన్నారు, లబ్ధి పొందారు, మళ్ళా తర్వాత చంద్రబాబు నాయుడు తోటి ఉన్నారు, లబ్ధి పొందారు, కేసీఆర్ తోటి ఉండి వెన్నుపోటు పోర్చే రాజకీయాలు కడియం శ్రీహరి చేస్తున్నారు అనేది అపోజిషన్ పార్టీ చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి మాట ఇది. అంతే కదా. ఇప్పుడు కడియం శ్రీహరి గారిని అనాలంటే పర్సనల్గా ఏం లేదు, ఇక్కడ భూ కబ్జా చేసిండు, ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద, లేకపోతే ఇంత ఇంత ఏమంటారు ఇంత రౌడిజం చేసిండు, ఇట్లాంటివి చెప్పడానికి ఏం లేదు. ఎంతసేపు ఆయన ఇది మారిండు అది మారిండు. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే అంతకుముందు కేవలము మన భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీయే ఉంది, తర్వాత కమ్యూనిస్టులు, ఇట్లా రకరకాలుగా వచ్చిన అంతకుముందు ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే కదా వీళ్ళంతా. కేవలం కడియం శ్రీహరి ఒకటే పార్టీ మారలే, ఎంతోమంది ఎన్నో కాలాల నుంచి. ఇప్పుడు కేసీఆర్ గారు మారిండ్లు, రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది మారిండ్లు. ఎందుకు ఊకే కడియం శ్రీహరి గారిని టార్గెట్ చేస్తున్నారు అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఆర్వి రమేష్ ఓటేరు దిగబోతున్నారు, గతంలో మీ పార్టీలో ఉన్నారు, అంటే అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ కామెంట్స్ ఏం చెప్తారు దాని మీద? అయితే ఒకటి అండి, ఫస్ట్ మాకు అందరికి తెలియాల్సిన విషయం ఏంది, చాలా మందికి తెలుసు ఈ విషయం ఏంటి అంటే, ఫస్ట్ కడియం కావ్యకి ఇచ్చే ముందు ఆయన ఏదైతే హైడ్రామా చేసిండో ఆ హైడ్రామాలో కూడా కేసీఆర్ గారు ఇట్లనే కూర్చోబెట్టి అందరూ ఎక్స్ఎమ్మెల్యేలని అక్కడ లోకల్ నాయకులు ఇంపార్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి నీకే ఇస్తాము, నీకు అందరు సపోర్ట్ చేస్తారు, నువ్వే ఉండు అంటే కూడా ఆయన నేను చేయను అని వద్దనుకున్నారు. అట్లాంటప్పుడు మనము ఇప్పుడు ఆయన బలవంతంగా అయితే నిలిచిపెట్టలేం కదా. అట్లాంటి పరిస్థితుల్లో తర్వాత కడియం కావ్యకు వచ్చింది అవకాశం, అంతేగాని ఆరు రమేష్ గారి అవకాశాన్ని కడియం కావ్య గుంజుకొని ఏమీ తీసుకోలేదు. అది ఆయనే ముందే మాట్లాడుకోవడమో ఇంకేం జరిగిందో మాకు తెలీదు. ఆయన ముందే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యింది కాబట్టి ఆ టికెట్ వద్దని అనుకున్నాడు అంతే. మీరు పోటీలో దిగుతున్నటువంటి సమయంలో కులం సంబంధించినటువంటి వివాదం తెరపై కూడా రావడం జరిగింది. జిల్లాలే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశాలపై చర్చ జరుగుతుంది. దానిపై ఏం చెప్తారు, దాని సమాధానం ఇస్తారు? ఒకటి ఏంటంటే ఈ కులము మతము అనేది ఎక్కువ బీజేపీ ప్రొపగండా ఇదంతా. ఎంతసేపు ఒక వ్యక్తిని పర్సనల్ వరకు వెళ్తున్నారంటే పబ్లిక్గా వాళ్ళని అనడానికి ఇంకా వేరే రీజన్స్ ఏం లేవని, పొలిటికల్గా అనడానికి కానీ వాళ్ళ మీద ఇట్లాంటి అలిగేషన్స్ లేనప్పుడే ఇట్లా పర్సనల్ అటాక్ చేస్తారు. అది కూడా ఒక అమ్మాయిని కాబట్టి నా క్యాస్ట్ గురించి నా మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. ప్లస్ లా తెలిసిన ఓకే మా హస్బెండ్ ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియసే అవ్వచ్చు, కానీ మేము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నాం. అందులో ఎలా ఉంటుందంటే మన కాన్స్టిట్యూషన్ మనకి ఎలాంటి హక్కు కల్పించిందంటే ఎవరి రిలీజియన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు లైఫ్లో. సో నేను ఎప్పుడు కూడా ఇస్లాం మతంని పాటించింది లేదు, లేదా దాన్ని ప్రాక్టీస్ చేసింది లేదు. మేము చాలా సెక్యులర్గానే ఉంటాం ఇంట్లో కూడా. సో మాకు లేని ప్రాబ్లము ఇప్పుడు బయటికి అదొక పాయింట్ లెక్క బయటకు తీస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నా ఇదే ఇష్యూ కడియం కావ్య అసలు వర్తించదు కాదు అనే విధంగా, అంటే ఒకటండి బలంగా అంత బలంగా ఏం తీసుకెళ్ళట్లేదు. అది లా తెలియనోళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఒకవేళ మనము ఎంతో మందిని చూసాం అట్లాంటి, ఇందిరాగాంధీనే సాక్షాత్తు తను కూడా ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు ఇష్టం, అది పర్సనల్ లైఫ్ అనేది డెఫినెట్గా పర్సనల్. సరే నేను మొత్తం మారిపోయి లేకపోతే ఇంకేదో చేస్తూ ఆ క్యాస్ట్ అనేది అయితే నేను చచ్చే వరకు నా క్యాస్ట్ నాతోటే ఉంటుంది, దాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు. అంటే ఇప్పుడు కడియం కావ్యకి ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు చేయాలంటే ఏం చెప్తారు? మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు చేశారు కడియం శ్రీహరి, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా 4 ఏళ్ళు చేశారు మన తెలంగాణకి. అన్ని రకాలుగా వరంగల్ జిల్లా ప్రజలకైతే ఎంతో సుపరిచితుడు, ప్రతి ఒక్కరితోటి కూడా ఏదో ఒక విధమైన అనుబంధం ఉంది కడియం శ్రీహరి గారికి. అట్లాంటప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఎలా ఉండే, మీరు వచ్చారు, ఎంతోమంది వచ్చారు, ఎన్నో వేల మంది వచ్చారు, వచ్చి పనులు చేయించుకున్న పరిస్థితి. అట్లాంటప్పుడు ఒక్కరి దగ్గర కూడా ఒక పైసా తీసుకోలేరు. అంత నీతి నిజాయితీగా పనిచేసే ఒక కడియం శ్రీహరి ఇంటలెక్చువల్. ఇప్పుడు ఏదైనా అవకాశాలు ఎందుకు వస్తున్నాయండి, మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి కానీ మేమేమో అవకాశాల కోసం వెళ్ళట్లేదు. సో ఇంత క్లీన్ ఇమేజ్ ఇంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన బిడ్డగా నేను వస్తున్నాను ముందుకి. ఒక మహిళగా ఒక డాక్టర్గా ఆల్రెడీ కడియం ఫౌండేషన్ స్థాపించి ఎన్నో మహిళలకి కానీ పేద ఆడపిల్లలకు కానీ వాళ్ళ ఆరోగ్యము చదువు భద్రత వీటిపైన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినాం. సో ఒక మహిళగా వస్తున్నాను, మహిళ సమస్యల గురించి బాగా అంతర్లీనంగా తెలుసు నాకు. ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా నడుస్తున్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఎట్లా నడుస్తున్నాయి నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అందులో వర్క్ చేసిన కాబట్టి. సో ఆయనే క్రెడిబిలిటీ ఒకటి, నేను చేసిన సేవా కార్యక్రమాలు, ఇప్పుడు కాంగ్రెస్లో జరగబోయే 6 గ్యారెంటీలు పథకాలు అమలయ్యే తీరు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిల్చున్న నాకు ఓటేస్తే మీ గొంతుకగా నేను వెళ్ళి ఢిల్లీలో మాట్లాడతాను.
మన వరంగల్లో ఎన్నో రోజుల నుంచి ఉన్న కోచ్ ఫ్యాక్టరీ సమస్య కానీ, రైల్వే లైన్ సమస్యలు, కొత్త ఇండస్ట్రీస్, తర్వాత ఉపాధి కల్పన యువతకి కావాలి. అంతకుముందు మనకి ఆజంజాహి మిల్లు ఉండేది వరంగల్ జిల్లాలో. తర్వాత అట్లనే ఒక భారీ సంస్థ, ఎందుకంటే మనకి చాలా వెసులుబాటు ఉంది. ఎందుకంటే మనకి రైల్వే వరంగల్ అండ్ కాల్స్పేట్ రైల్వే లైన్ చాలా పెద్దది. దాన్ని అనుసంధానంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తే యువతకి కూడా ఉపాధి కల్పించవచ్చు. ఇట్లా అనేక సమస్యల మీద కూడా మాట్లాడే అవకాశం మన వరంగల్కి ఉంది. కాబట్టి మీ ప్రతినిధిగా నేను వెళ్ళి మీకోసం పోరాడతానని నేను తెలియజేసుకున్నాను. అంటే బీజేపీ నుంచి ఆర్మీ నమోదు చేస్తున్నటువంటి ఒక కామెంట్ ఏంటంటే, ఆనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఓటమికి కారణం కడియం శ్రీహరే. ఎవరు ఓటమికి? ఆర్ రమేష్. ఓటమి కారణం కడియం శ్రీహరే చేశారు. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేదు. పాపం పోయి బీజేపీ క్యాండిడేట్గా నిల్చున్నాడు. 3rd ప్లేస్ వాళ్ళది. ఆయనను ఓడించాలంటే ఆయన ఏమన్నా చిన్నపిల్లగా ఇప్పుడు ఉంటే ఏముంది? ఇప్పుడు రానున్న కాలంలో మోడీ హవా. ఎప్పుడైతే రామ మందిరం నిర్మించారో వాళ్ళు ఎంత ఫాల్స్ ప్రొపగండా చేసుకుంటున్నారు అంటే మాకు 400 సీట్లు వస్తుంది అని అంటున్నారు. కానీ నిజమైతే కాదండి. అది 230కో ఎంతో పడిపోయింది ఇప్పటికైతే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత సర్వేలు అవే చెప్తున్నాయి. వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. అయినా ఒకటి సరే, కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి? ఎప్పుడైనా కూడా 1-2 తప్ప అంతకంటే ఎక్కువ సీట్లు రాలే. దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా బీజేపీ హవా ఉండదు. ఏమైనా నార్త్లో ఉండొచ్చు. ఇంకొకటి ఏంది, ఇన్ని రోజులు రామ మందిరం నాటకం ముందు పెట్టుకొని చేశారు కాబట్టి ఇదే వాళ్ళు పాపము జూనో జూలైలో ఇనాగ్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేదేమో. కానీ ఆల్రెడీ ఒక పండుగ అయిపోయాక ప్రజలు ఇట్లా రిలాక్స్ అవుతారో, రామ మందిరం నిర్మాణం అయిపోయింది, బాలరాముడి ప్రతిష్ట అయిపోయినాక కూడా ప్రజలు చాలా రిలాక్స్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళకి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా దేవుడితో పాటు అభివృద్ధి కావాలి. దేవుడిని నమ్ముకొని కూర్చోలేరు కదా. కాబట్టి అట్లా వాళ్ళకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో అనిపిస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఇక బీజేపీనే పట్టుకుని ఎవరు వెళ్ళాడట్లేదు. దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ఎక్కువ ఫోకస్ పెడుతుంది. వరంగల్ కాకుండా తెలంగాణలో మోడీ అనేక సందర్భాల్లో సభలు నిర్వహించి యూత్ ఎక్కువగా అట్రాక్ట్ చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళారు. ఎందుకంటే అయోధ్య సంబంధించిన విషయం ఇప్పుడు చాలా పబ్లిసిటీ అయింది. కొంత బీజేపీకి కొంత గేల్ అయితే కనిపిస్తుంది అక్కడ. అంటే ఇంటింటికి వెళ్ళినా కూడా జై శ్రీరామ్ అనే నినాదం అయితే కనిపిస్తుంది. దాన్ని ఎలా ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళబోతున్నారు? అదే అంటుందండి, అదంతా అయిపోయిన సినిమా. ఇప్పుడు కొత్తగా ఇంకేదైనా సినిమా స్టార్ట్ చేస్తే మేబీ జనాలు చూస్తారేమో, కానీ అవన్నీ ఎపిసోడ్స్ అయిపోయినాయి. రామ మందిరము, జెండా, దేవుడి అక్షింతలు అన్నీ అయిపోయినాయి. అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు, అదృష్టంగా కూడా భావించుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వచ్చేసినామో ఇంకా అయిపోయింది. ఒక పండుగ మన ఇంట్లోనే, ఒక ఉగాదో లేకపోతే క్రిస్మసో లేకపోతే రంజానో అయిపోయిన నెక్స్ట్ 2 days మనం ఎంత రిలాక్స్ అవుతాం? ఇంకా దాని గురించి ఆలోచించాం కదా. ఆ కొత్త బట్టల మురిపము అప్పటి వరకే ఉంటుంది. అట్లనే ఈ పండుగ అయిపోయింది.